కాంగ్రెస్ పార్టీకి బీసీలపై మైనార్టీలపై ప్రేమ లేక తమపై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంకి బీసీలపై ప్రేమ ఉంటే సీఎంగా బీసీని చేయాలని అన్నారు. బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చిన తర్వాత ఏం చేస్తారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. సార్, మీ పైన బట్టి కొన్ని హాట్ కామెంట్స్ చేస్తారు డిప్యూటీ సీఎం రామచంద్రరావు గారికి. మైనారిటీలు బీసీలు అంటే చాలా చిన్న చూపు, అందుకనే వాళ్ళు మేలు జరుగుతుంటే పదే పదే అడ్డుకుంటున్నారు అంటారు. దానిపైన మీ కామెంట్స్? అది ఆయన్ని అడగాలి. అన్ని హాట్ కామెంట్ చేశాడు కదా, కొద్దిగా కూల్గా అయిందా ఆలోచన మాట్లాడమని చెప్పండి. ఏముంది దాంట్లో? ఎవ్రీథింగ్ వాళ్ళు చేసే పనులకు మా మీద వస్తున్నారు. దే డోంట్ హ్యావ్ ఎనీ, వాళ్ళకు ఏమి బీసీల మీద కానీ మైనార్టీల మీద కానీ ఎస్సీల ప్రేమ లేదు వాళ్ళకు. వాళ్ళు ఏదో వాళ్ళకి లేక మా మీద వస్తున్నారు. అది వాళ్ళ ఆలోచన మా మీద వస్తున్నారు అంతే. బీజేపీ చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ప్రెసిడెంట్ గా బీసీని చేసేది, కానీ ఓసీని చేసింది కదా అంటున్నారు. అవును, మన వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సీఎం కూడా బీసీ చేసేది ఉండే కదా. బీజేపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా బీసీని చేసింది కదా సార్. ప్రెసిడెంట్ గా సీఎం కదా ముఖ్యం. అక్కడ మేము కూడా సీఎం ఆలోచిస్తున్నప్పుడు అంటే వాళ్ళు బీసీ అంటే ప్రెసిడెంట్ గురించే మాట్లాడుతున్నారు, సీఎం గురించి మాట్లాడట్లేదు. అవును, నేను చెప్తున్నా, నేను సీఎం గురించి మాట్లాడుతున్నా. సీఎం బీసీ చేయండి అంటున్నాను నేను. అంటే బీసీ అంశానికి సంబంధించి రిజర్వేషన్ల అంశము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకోవాల్సిన అంశము, పార్టీలకు సంబంధం లేదు, కనీస అవగాహన లేకుండా రామచంద్రరావు మాట్లాడుతున్నారు అనేది బట్టి అంటున్నారు. అది మన ఆయన అవగాహన ఏందో మళ్ళీ నాకు తెలియదు కదా. నేను మొత్తం కోర్టులో ఏమున్నది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏముంది, ఇవన్నీ చెప్పిన. నేను అదే చెప్పిన, అది కాదని చెప్పిన అన్ని. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వలేదనో లేకుండా చేయని చెప్పి నేను చెప్పింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, మీరు ఏం చేస్తారు దీని మీద అన్న అంతే. దాని అవగాహన ఏముంది అంట, సుప్రీంకోర్టు అవగాహన లేనట, నాకు లేనట. 9th షెడ్యూల్ చేర్చాలి, ఖచ్చితంగా చేర్చే విధంగా బీజేపీ ఎంపీలు కొట్లాడాలి, లేదు అంటే వాళ్ళు రాజీనామా చేయాలి అంటున్నారు. ఆయన రాజీనామా మమ్మల్ని చేయడానికి అనడానికి. సరే, 9th షెడ్యూల్ చేర్చాలి, చేరుస్తాం. దాని తర్వాత ఏంది పరిస్థితి, అది మేము అడుగుతున్నది. దాని తర్వాత ఏంది దాని పరిస్థితి, ఆ మాట వాళ్ళు చెప్పమని చెప్తున్నాను నేను. మేము 9th షెడ్యూల్ చేరుస్తాము, దాని తర్వాత పరిస్థితి ఏంది అది బట్టి విక్రమార్క చెప్పాలి మాకు. రామచంద్రరావు మాకు లీగల్ నోటీసులు ఇచ్చారు, లీగల్ నోటీసులకు భయపడే వ్యక్తి బట్టి కాదు, సమయం సందర్భం వచ్చినప్పుడు పార్టీ పరంగా కావచ్చు, వ్యక్తి పరంగా కావచ్చు, నేను ఖచ్చితంగా సమాధానం చెప్తా అంటున్నారు. దీనిపైన మీ కామెంట్? 3 రోజులలో మీరు రిప్లై ఇవ్వాలి అని అన్నారు, లేదంటే యాక్షన్ తీసుకుంటామన్నారు. తీసుకున్నారు? తీసుకుంటాం కదా, లీగల్ ప్రాసెస్ కదా, కోర్టులో డెఫినెట్ తీసుకుంటాను. నీవు ఊరుకోవడం కాదు కదా. నేను లీగల్ నోటీస్ ఇష్యూ చేసిన అంటే మామూలు ఇష్యూ చేసిన. ఎందుకు చేసిన అంటే యాక్షన్ తీసుకున్నాకే చేసిన. ఆయన భయపెట్టడం కాదు, నేను భయపెట్టడం ఏం చేస్తాను, నా మిత్రుడు ఆయన భయపెడితే బాగుండదు. కోర్టు నేను కేసు పెడతా, కోర్టు ఏం నిర్ణయం చేస్తే అది. బీసీ రిజర్వేషన్ అంశం పైన ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నారు. బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీల మధ్య యుద్ధం జరుగుతుంది. అసలు ఏం జరిగితే బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారు? ఎలాంటి అంశాలు లేవనెత్తాలనుకుంటున్నారు మీరు? అంటే న్యాయం జరిగే విధంగా ఎలాంటివి చేరిస్తే బాగుంటది అంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? ఫైనల్ గా మీరు ఏం చెప్తారు దానికి? బీసీలకు న్యాయం జరగాలి, పెద్ద బిడ్డ వేయాలి. బీసీలతో చెలగాటం ఆడొద్దు, బీసీలతో రాజకీయం చేయొద్దు, అబద్ధాలు తప్పుడు ప్రచారం చేయొద్దు. న్యాయపరమైనటువంటి ఒక ఏదైతే పద్ధతి ఉంటుందో అది పెట్టి బీసీలకు న్యాయం చేయాలి, అది మేము అడిగేది. అంటే 9th షెడ్యూల్ చేరితే నెక్స్ట్ అంటున్నారు కదా, ఏం చేస్తే 9th షెడ్యూల్ చేర్చాలి అనేది మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు 9th షెడ్యూల్ పెడితే అది సుప్రీంకోర్టుకు జ్యుడిషియల్ రివ్యూ పోతుంది. తమిళనాడు కేసు ఇప్పుడు పోయింది అక్కడికి ఎప్పుడో, అది ఇంకా తేలే. ఇది అంతే అయితే చెప్తున్నా. అది బట్టి విక్రమార్క హాట్ గా ఉన్నప్పుడు కామెంట్స్ చేయడం కాదు, కూల్ అయిన తర్వాత ఆ సమాధానాలకు వాళ్ళే సమాధానాలు చెప్పాలని చెప్పేసి రామచంద్రరావు చెప్తున్న సందర్భం ఉంటుంది. బీసీలకు న్యాయం చేయాలి, అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ మోహన్ తో భవిత, NN న్యూస్, హైదరాబాద్.